కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈనాటి నా బాల్య జ్ఞాపకాల టాపిక్ మా ఊరి దొంగలు. ఇంకా ఆలస్యం చేయకుండా దొంగల గురించి మాట్లాడుకుందాం. మా చిన్నతనంలో మా ఊళ్ళో దొంగతనాలు బాగా అయ్యేవండి. దొంగలు పడ్డారు అన్న పలుకుబడి తరచూ వినిపించేది ఆ నోట ఈ నోట. ఎక్కువగా ఎండాకాలం దొంగతనాలు జరిగేవి. ఆ రోజుల్లో పల్లెటూళ్లలో అయ్యే దొంగతనాలు ఇప్పటి సిటీ దొంగతనాల్లా కాలింగ్ బెల్ కొట్టి వచ్చి మరీ ఇంట్లో జరబడటం, దేవుళ్ల పేరు చెప్పుకొని బాబాలమని చెప్పి నమ్మించి మోసం చేయటం, బస్సులో మన వెనకే నిల్చుని జేబు కత్తిరించటం, ఇలా స్టైలిష్ దొంగతనాలు కాదు. ఆ రోజుల్లో చాలా ప్రొఫెషనల్గా జరిగేవి. దొంగలు ఎలా వస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ సెంటిమెంట్స్ ఏమిటి, దొంగలకు సెంటిమెంట్స్ ఏమిటి అని అలా ఆశ్చర్యపోకండి. చాలా ఉంటాయి, తర్వాత చెప్తాను. అయితే ఇలాంటి కబుర్లన్నీ మా ఊరి జనం కథలు కథలుగా చెప్పేవాళ్ళు. నాకెలా తెలుసు అంటే, మా ఇల్లు మా ఊరి నడిబొడ్డున సెంటర్ ప్లేస్లో ఉంటుందని చెప్పాను కదా. పొద్దుగూకగానే పొలం పళ్ళ నుంచి ఇంటికి వచ్చాక నీళ్లు పోసుకొని బువ్వ తిని మా ఇంటి వసారాలోని మెట్ల మీద అరుగు మీద కూర్చొని ఆడామగ రైతులు ఇలాంటి కబుర్లే చెప్పేవాళ్ళు వైనంగా. నేను మాట్లాడమంటే ముంగిలా ఉండేదాన్ని, కానీ ముచ్చట్లు వినటం అంటే మాత్రం మహాశక్తిగా ఒళ్ళంతా చెవులు చేసుకొని వినేదాన్ని. అంత ఇష్టం. వినటం వినేదాన్ని, కానీ వాళ్ళంతా వెళ్ళిపోయి సందడి తగ్గి నిశ్శబ్దం ఆవరించాక మాత్రం వాళ్ళ మాటలే చెవుల్లో గింగురుమంటూ ఉంటే భయంతో హడలి చచ్చేదాన్ని. నిద్ర పట్టేది కాదు. పట్టినా కలల్లో కూడా దొంగలే కనిపించేవాళ్ళు. నేనెప్పుడూ దొంగల్ని చూడలేదు, కానీ మా ఊరి జనం వర్ణించి చెప్తుంటే వినేదాన్ని. దొంగలు నల్లగా తుమ్మ మొద్దుల్లా ఉంటారని, ఎవరన్నా పట్టుకున్నా పట్టు దొరకకుండా ఉండటం కోసం చేతులకు కాళ్లకు వంటికి బాగా నూనె రాసుకొని వస్తారని, ముఖం గుర్తుపట్టకుండా ఉండటం కోసం నల్లటి తారు లాంటిదేదో రాసుకుంటారని ఇలా చెప్పేవాళ్ళు. నాకు నిద్రపోయాక ఆ ఆకారాలే కల్లో దొంగలుగా కనిపించేవి. పెద్ద పెద్ద దొంగతనాల గురించి చెప్పటానికి ముందు నా అనుభవంలోనిదే అయినా ఒక చిన్న దొంగతనం గురించి చెప్తాను. ఎండాకాలం వచ్చిందంటే చల్లగాలి కోసమని ఆరుబయట నవారు మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళమని మొన్న ఈ మధ్య చెప్పాను కదా మీకు. ఆ రోజు కూడా నేను అలాగే పడుకున్నాను. చెప్పాగా నేను చాలా పిరికి గొడ్డుని అని. అందుకని 5-6 మంచాలు, అమ్మదొకటి, నాన్నదొకటి, నాది, అన్నయ్యది, చెల్లెల్ది ఇలా ఉంటే ఎప్పుడు నేను అటుకొసకు కానీ ఇటుకొసకు కానీ నా మంచం వేసుకొని చస్తే పడుకునేదాన్ని కాదు. దొంగల భయానికి తోడు నాకు ఇంకో భయం కూడా తీవ్రంగా ఉండేది. అదేంటో నెక్స్ట్ కబుర్లలో చెప్తాను. అలా ఆ రోజు మధ్యలో మంచం నాది. అప్పుడు నాకు బంగారు జడకుప్పెలు 2 కుప్పెలవి ఉండేవి. నాకు 3 కుప్పెల జడకుప్పెలంటే ఇష్టం ఉండేది. కానీ మా అమ్మ ఆ 2 కుప్పెలవే పొడుగ్గా వేళ్లాడే కుచ్చులవి చేయించింది గనక నా కోరిక తీరనే లేదు. ఆ విషయం అలా ఉంచితే, ఆ రోజు పక్కలో ఒత్తుకొని పోతే కుప్పెలు పాడైపోతాయని స్టైల్గా మంచం కిందికి వేళ్లాడేసుకొని పడుకున్నాను నా జడని. ఆ తర్వాత హాయిగా మొద్దు నిద్రపోయాను. తెల్లవారుజామున నిద్ర లేచిన మా అమ్మ నా జడకుప్పెల్ని ఎవరో దొంగ కత్తిరించుకొని పోవటం చూసి, ఓ, జడకుప్పెలు ఎవరో దొంగ కత్తిరించుకొని పోయాడు అని గట్టిగా అరిచింది. దాంతో నేను దిగ్గున లేచి కూర్చొని బిక్కమొహం వేశాను. మనకు జడకుప్పెలు అచ్చిలేనట్టుంది. అక్కయ్య కుప్పెలు కూడా ఇలాగే రైలు ఎక్కుతుంటే ఒక దొంగ కత్తిరించాడు అంది అమ్మ. అసలే దొంగలంటే భయపడి చచ్చే నా మీద ఆ రోజు ఆ దొంగ అలా తన హస్తలాఘవం చూపించాడు.
ఈ చిన్న దొంగతనం గురించి అయిపోయిందా? ఇప్పుడు పెద్ద పెద్ద దొంగతనాల గురించి చెప్తాను. మా ఊళ్ళోనే మా అత్తయ్య వాళ్ళు కూడా ఉండేవాళ్ళని చెప్పాను కదా. వాళ్ళు అలాగే ఎండాకాలం ఆరు బయట మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళు. అలా పడుకుంటే మా అత్తయ్య మెళ్ళో బంగారు పుస్తెల తాడును 2 సార్లు దొంగలు కత్తిరించి ఎత్తుకొని పోయారు. 2 రింగ్స్ మధ్య పసుపు తాడు ఉంటుంది కదా, అక్కడ కత్తిరించేవాళ్ళు అనుకుంటా. అలా ఎన్నోసార్లు ఎంతోమంది ఇళ్లలో ఆడవాళ్ల మెళ్ళో పుస్తెల తాళ్ళు పోయాయి. అందుకే ఎండాకాలం వచ్చిందంటే ఆడవాళ్ళంతా గిల్ట్ చైన్లోనో లేక పసుపు తాడులోనో పుస్తెలు గుచ్చుకొని మెళ్ళో వేసుకొని పడుకునేవాళ్ళు. అసలే ఎండాకాలం, ఆరు బయట పడకలు, బంగారం వేసుకొని పడుకుంటే ఇంకా ఏమైనా ఉందా అన్న మాటలు తరచూ ఆడవాళ్ల నోట వినిపించేవి. అలా అనుకొని బంగారం అంతా లోపల అలమారాల్లో పెట్టి పడుకుంటే ఇంటి వెనక నుంచి గోడలకు కన్నాలు వేసి ఆ కన్నంలో నుంచి దూరి వచ్చి మరీ వెండి బంగారు ఎత్తుకొని పోయేవాళ్ళు. నిజంగా అంత చిన్న వయసులోనూ నాకు ఆశ్చర్యం వేసేదండి. మా అత్తయ్య గారింట్లో అలా 2-3 సార్లు దొంగలు పడ్డప్పుడు. చతుషష్ఠి కళల్లో చోరకళ కూడా ఒకటి ఉందని పెద్దయి తెలుగు చదువుకున్నాక నాకు తెలిసింది. అలా ఎందుకు పెట్టారు అన్నదానికి అప్పుడు నేను చూసిన దొంగతనాలు మనసులో మెదిలి లింక్ దొరికినట్టు అయింది. దొంగలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయని అప్పుడు ప్రారంభంలో అన్న మాటకు ఇప్పుడు ఇక్కడ వివరణ ఇచ్చేస్తాను. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు తెలియదు, కానీ తెలియని వాళ్ళు మాత్రం ఆశ్చర్యపోతారు ఇప్పుడు నేను చెప్పబోయేది విని. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి దొంగలు వచ్చినప్పుడల్లా ఏ ఒక్కరో కాక 3-4 వచ్చేవారండి. దొంగతనం చేయటం అయిపోయాక శుభ్రంగా అన్నం గిన్నెలోని అన్నం ఉట్టిమీది పెరుగుకుండా దింపి అది విస్తరలో పెట్టుకుని తినేసి వెళ్ళేవాళ్ళు. తిన్న విస్తళ్ళు ఎత్తేవాళ్ళు కూడా కాదు. తిన్న తర్వాత మల విసర్జన కూడా చేసి వెళ్తారని జనం అనుకుంటుంటే విన్నాను. పొద్దున్నే లేచి సింహద్వారం తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే చిందరవందరగా సామాన్లు, తెల్లటి పెరుగన్నం, ఎంగిలి విస్తళ్ళు, సందుగోడకు పెద్ద కన్నం, ఇంత మట్టి కుప్ప కనిపించి హడలిపోయేది మా అత్తయ్య. మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనక పెద్ద చింతల తోపు ఉండటంతో అక్కడంతా నిర్మానుష్యంగా ఉండేది. అందుకని దొంగలకు మంచి అనుకూలంగా ఉండేది ఆ ఇల్లు. ఎందుకంటే దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరైనా వెంట పడితే పారిపోవటానికి ఆ నిర్మానుష్య ప్రదేశం అనువుగా ఉండేది దొంగలకు. ఈ దొంగల భయానికే ఆ రోజుల్లో పెద్ద జీతగాళ్లలో ఒక జీతగాడు మా ఇళ్లలోనే మా మంచాలకు దూరంగా ఒక నులక మంచం వేసుకొని పడుకునేవాడు. చింతలతో పంటే గుర్తుకొచ్చింది. మా అత్తయ్య గారింట్లో ఒకసారి పెద్ద దొంగతనం జరిగిందండి. అసలు అలాంటి దొంగతనాన్ని కనీ విని ఎరుగమని బుగ్గలు నొక్కుకున్నారు అది చూడటానికి వచ్చిన జనం. అది ఏంటి అంటే, ఆ రోజుల్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో దాదాపు 3 అడుగుల ఎత్తు ఉండే ఒక ఇనుప బీరువా ఉండేది. అందులో అత్తయ్య వెండి బంగారు నగలు దాచిపెట్టేది. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఈ కాలపు గోద్రేజ్ అల్మారాలు కూడా దాని ముందు ఎందుకు పనికిరావు. అంత స్ట్రాంగ్ ఉండేది. అంత స్ట్రాంగ్ అని ఈ కథ విన్న తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు. ఒకసారి ఏమైందంటే, ఇందాక చెప్పినట్లుగా గోడకు కన్నం చేసి భోజనాల హాల్లోకి వచ్చి ఒక దొంగ సందు తలుపు గడియ తీశాడు. సుమారు 4 దొంగలైనా ఉంటారు. లోపలికి వచ్చి గదిలో ఇనప్పెట్టె ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి సందు వరకు వరుసగా పరుపులు పరిచారు. శబ్దం రాకుండా వాటి మీద నుంచి బీరువాను దొర్లించుకుంటూ అలా అలా చింతల తోపు వరకు తీసుకెళ్లి గడ్డపారలతో దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఎంత కొట్టినా పగలలేదు. దానిలో నుంచి అబ్రకం బయటికి రావడాన్ని ఆ మర్నాడు మేము చూశాం. అలా కొట్టి కొట్టి ఎంత కొట్టినా అది పగలకపోవటంతో తెల్లవార వస్తుండటంతో వదిలేసి వెళ్ళిపోయారు. తెల్లంగా తెల్లవారాక ఆ గజదొంగల దొంగతనాన్ని చూసి ఊరంతా ముక్కున వేలేసుకుంది. ఇప్పుడు
మీకు తెలిసింది కదా కథావాణి శ్రోతలు, ఆ రోజుల్లో దొంగతనాలు ఎలా జరిగేవో. అప్పుడు దొంగతనం అంటే ఇంటికి కన్నం వేసి రావటమే. మురిచ్చకటికం నాటకంలోనో ఏమో సరిగా గుర్తులేదు, కానీ ఒక రాజుగారింటికి కన్నం వేసి దొంగ లోపలికి వస్తే ఆ కన్నం వేసిన నైపుణ్యాన్ని చూసి నివ్వెరపోయిన రాజు ఆ చోరకళకు మెచ్చి మర్నాడు చాటింపు వేయించో లేక మరే విధంగానో ఆ దొంగను కనిపెట్టి పిలిచి సత్కారం చేయించాడట. అలా ఉంటాయి దొంగల తెలివితేటలు. ఎవడి పని నైపుణ్యం వాడిది. గోడ కట్టడం ఒక పని నైపుణ్యం అయితే ఆ గోడకు కన్నం చేయటం మరో పని నైపుణ్యం. చెడు పనుల్లో కూడా నిపుణత ఉంటుంది. అంత మాత్రాన అవి ఆమోదయోగ్యం ఎంత మాత్రం కాదు. ఇవండి మా ఊరి దొంగతనాలు. చాలా ఆసక్తిగా ఉన్నాయి కదండి. ఆ రోజుల్లో ఇవి కాక దారి దోపిడీ దొంగల బెడద కూడా ఎక్కువగా ఉండేది. అందుకే రాత్రివేళ ఎడ్లమండి మీద నిర్మానుష్యమైన దారిలో ప్రయాణించటం అంటే భయపడేవాళ్ళు. పెళ్లికి తరలి వెళ్లే బండ్లను ఆపి దోచుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా దొంగల కబుర్లు చెప్పాను కదండి. ఇంతవరకు ఉత్కంఠభరితమైన మనసుతో విన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఆగండి, ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. అదేమిటంటే, ఇప్పుడు మా ఊరి దొంగల గురించి విన్నారు కదా. వచ్చే వారం మీరు దడుచుకునేలాంటి, మీ ఒళ్ళు గగురు పుడిచేలాంటి ఒక హారర్ స్టోరీ మా ఊరి దయ్యాలు గురించి చెప్తాను. వినటానికి సిద్ధంగా ఉండండి. ఆంజనేయ స్వామి దండకం పుస్తకం పక్కన పెట్టుకొని మరి. ఓకేనండి. థ్యాంక్ యూ. నమస్తే.